ఓం శ్రీ గణేశాయ నమః. అందరికీ నమస్తే అండి. తెలుగు పంచాంగానికి స్వాగతం. జూన్ 26వ తేదీ శుక్రవారం. స్వస్తి శ్రీ పరాభవనామ సంవత్సర ఉత్తరాయణం గ్రీష్మ ఋతువు నిజజ్యేష్ఠ మాసం శుక్లపక్షం శుక్రవారం రోజు పంచాంగంలో సూర్యోదయం సూర్యాస్తమయం తిథి నక్షత్రం శుభాశుభ సమయాలు శుభ ముహూర్తాలతో పాటు నేటి మంచి మాటను ఈ రోజు తెలుసుకుందాం. వీడియోలోకి వెళ్లే ముందు ఇంకా ఎవరైనా మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ను ప్రెస్ చేయండి. ఇలా చేయడం ద్వారా ప్రతిరోజు పంచాంగం మీకు టైంకి చేరుతుంది. అండ్ వీడియో కనుక మీకు ఉపయోగపడితే ఒక చిన్న లైక్ చేసి మాకు సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాను. ఇక పంచాంగం వివరాలు చూద్దాం. సూర్యోదయం ఉదయం 5:43 సూర్యాస్తమయం సాయంత్రం 6:53 చంద్రోదయం మధ్యాహ్నం 3:59 చంద్రాస్తమయం రాత్రి 3:14 ఇక ఈ రోజు తిథి ద్వాదశి రాత్రి 10:22 వరకు ఉంటుంది. తదుపరి త్రయోదశి ప్రారంభమవుతుంది. నక్షత్రం విశాఖ రాత్రి 7:15 వరకు ఉంటుంది. తదుపరి అనురాధ నక్షత్రం ప్రారంభమవుతుంది. యోగం సిద్ధము ఉదయం 11:38 వరకు ఉంది. కారణం భవ ఉదయం 9:14 వరకు ఉంది. తదుపరి బాలవ రాత్రి 10:22 వరకు ఉంది. ఈ రోజు అశుభ సమయాలు రాహుకాలం ఉదయం 10:30 నుండి 12 వరకు ఉంది. యమగండ కాలం సాయంత్రం 3 నుండి 4:30 వరకు ఉంది. గుళికా కాలం ఉదయం 7:25 నుండి 9:03 వరకు ఉంది. దుర్ముహూర్తం ఉదయం 8:24 నుండి 9:12 వరకు ఉంది. మరలా తిరిగి మధ్యాహ్నం 12:28 నుండి 1:12 వరకు ఉంది. వర్జము రాత్రి 11:44 నుండి 1:32 వరకు ఉంది. ఇక ఈ రోజు శుభ సమయాలు అభిజిత్ ముహూర్తం ఉదయం 11:52 నుండి 12:44 వరకు ఉంది. అమృత కాలం ఉదయం 9:25 నుండి 11:12 వరకు ఉంది. బ్రహ్మ ముహూర్తం తెల్లవారుజామున 4:11 నుండి 4:59 వరకు ఉంది. ఈ రోజు విశేషాలు శుభ ముహూర్తాలు ఈ రోజు కూడా వివాహం గృహప్రవేశంతో పాటు అన్ని రకాల శుభకార్యాలకు చాలా అనుకూలంగా ఉంది. చివరిగా నేటి మంచి మాట. నిన్నటి గుణపాఠం రేపటి విజయానికి మార్గం. జీవితంలో ప్రతి సంఘటన ఏదో ఒక గుణపాఠాన్ని నేర్పుతుంది. వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. తిరిగి రేపటి పంచాంగంలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.